హాయ్ అండి. పల్లి చట్నీ ఎప్పుడు చేసినా టేస్టీగా రావడం లేదా? అయితే ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. అయితే ఇంకా ఆలస్యం చేయకుండా మనం ఈ పల్లి చట్నీ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని 1 కప్పు పల్లీలను దోరగా వేయించుకొని ప్లేట్లోకి తీసుకుందాం. మళ్ళీ ఇదే ప్యాన్లోకి 2 స్పూన్ల ఆయిల్ తీసుకొని పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర, కరివేపాకు వేసుకొని దోరగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుందాం. మనం ఏ కప్పుతో అయితే పల్లీలు తీసుకున్నామో అదే కప్పుతో పుట్నాలు, పల్లీలు, చింతపండు, రుచికి సరిపడా సాల్ట్, కొత్తిమీర, పచ్చిమిర్చి వేసుకొని ఇక్కడ మీకు చూపించిన విధంగా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. మళ్ళీ స్టవ్ పై కడాయి పెట్టుకొని ఇందులోకి ఆయిల్, పోపు దినుసులు, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని దోరగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు చట్నీ వేసుకొని మొత్తంగా కలిపేసుకుంటే అయిపోతుందండి. మనకు ఈ పల్లి చట్నీ బోండాలకి కానీ చిన్న పునుకులకు కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా కుదిరిందో నాకు కామెంట్లో తెలియచేయండి. మీకు నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.